వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆఫ్రికాలో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫీజులు ఎంత ఉంటాయి ఏంటి అని ఈ వీడియోలో చెప్తానండి. అండ్ లోకల్గా ఇక్కడ వాళ్ళు ఎలా చదువుతారు, అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయా, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయా, అసలు ఏంటి, ఫస్ట్ క్లాస్ నుంచి ఎలా ఉంటుంది, వీళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అవన్నీ తెలుసుకుందామండి. అగతని అడిగి తెలుసుకుందాము. తను ప్రెజెంట్ ఇప్పుడు స్టడీస్లో ఉంది కాబట్టి తనకి ఐడియా ఉంటుంది అండ్ చెప్తుంది. మీరు అడిగేద్దామా ఫ్రెండ్స్, మన అగతని పిలుద్దాము. అగతని అడుగుదాము ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో అగత, టెల్ us how the education system is. Yes, our education system is start from age 2. Age 2. If you are 2 years, you can start education. By 5 years, they have to promote you to class 1. Okay. Yeah, 5 years. So that's how it goes. So from kindergarten to primary, it started from kindergarten to primary 6. Okay. Yeah, to primary 6. Then from primary 6 to JHS 3. So in all, we term class up 9. సో ఇప్పుడు 6 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ లోపల ఫస్ట్ క్లాస్ జాయిన్ చేస్తారంటండి. ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి 6 వరకు ప్రైమరీ, యూ విల్ సే ప్రైమరీ. ప్రైమరీ అంటారంటండి. 6th to 9th వాట్ యూ విల్ సే? Yes, so from primary to JHS 3. JHS 3, if you get there, even though it is a primary, but that one to rewrite an exam, a certificate exam. We call it BEC. Basic which education. class you will write? That's JHS 3. JHS 3 Which is class 9. Class 9. Yeah. Okay. You will have JHS 1, JHS 2 and JHS 3. Okay. All are part of primary. Oh, okay. ప్రైమరీ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ప్రైమరీ అంటారంటండి. దాంట్లో మళ్ళీ 3 పార్ట్స్ కింద ఉంటుందంట. GHS 1, GHS 2, GHS 3 అని. GHS 1 అంటే జూనియర్ హై స్కూల్ 1, జూనియర్ హై స్కూల్ 2, జూనియర్ హై స్కూల్ 3, right? Yeah. Okay. Then that one we write West Africa examination. We all is of the West Africa. Okay. So Ghana will be writing, Nigeria will be writing, South Africa will be writing. Oh. That is a West Africa exam. Oh. If we saw JHS, we also write that exam. మనం 10th క్లాస్లో ఎలాగైతే ఎగ్జామ్ రాస్తామో వీళ్ళు 9th క్లాస్లో ఎగ్జామ్ రాస్తారంట. అది కూడా మొత్తం ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, మొత్తం వెస్ట్ ఆఫ్రికా అంతా కలిపి ఎగ్జామ్ రాస్తారంటే. అంటే దీంట్లో కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా, ఘనా, నైజీరియా, ఐవరీ కోస్ట్, ఆల్ ఇవన్నీ ఇలాంటి కంట్రీస్ అన్ని, ఐవరీ కోస్ట్, నైజీరియా, ఘనా, ఇంకా కొన్ని కంట్రీస్ ఉంటాయి కదండి. ఆ కంట్రీస్ అన్ని, బొర్కినా ఫాసో ఆల్సో ఇన్ దిస్. ఇవన్నీ కంట్రీస్ కలిపి ఒక ఎగ్జామ్ రాస్తారంట అండి. అది వెస్ట్ ఆఫ్రికన్ ఎగ్జామ్. వాట్ యూ విల్ కాల్ దట్ ఎగ్జామ్? BEC. Basic Education Certificate Examination. ఓకే. BEC అంటే అండి బేసిక్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ అంటే BCE, రైట్? BCE ఎగ్జామినేషన్ రాస్తారంట. ఆఫ్టర్ దట్ వాట్ యు? So after basic exam, now you can go to secondary school. Okay. So after the certificate come and you pass, then you can go to secondary school. Oh. Yes. ప్రైమరీ స్కూల్ 9th క్లాస్తో అయిపోద్దండి. ఆ BCE ఎగ్జామ్ రాసేసినాక సర్టిఫికేట్ వచ్చి మీకు పాస్ అవుతే అప్పుడు సెకండరీ స్కూల్కి వెళ్తారంటే. సెకండరీ స్కూల్ వచ్చేసి 10th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. So if you enter the secondary school too, it's also 3 years. Okay. So we take us there. So we have secondary school form 1, 2 and 3. Form 1. Yes. Okay. Yeah. After, if you enter the secondary school, you are now coming to choose the course you want to do. Okay. So the course you want to do determine the work you want to do in future. Oh. Yes. సెకండరీ స్కూల్ నుంచి మనము ఇప్పుడు మనకేంటి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఎలాగో మనం అయితే సెలెక్ట్ చేసుకుంటాము ఇంటర్మీడియట్లో. ఇక్కడ 10th క్లాస్లోనే వీళ్ళు కోర్సులు సెలెక్ట్ చేసుకుంటారంట. మనకి ఫ్యూచర్లో ఏం అవ్వాలి అని అన్నిట్లో కొన్ని కోర్సులు ఉంటాయన్నమాట. వాట్ ఆర్ ద కోర్సెస్? So the courses, first we have some subjects, no matter what you have to do them. Okay. Which is math, science, English and social studies. Okay. సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ సైన్స్, ఈ 4 మాత్రం కంపల్సరీ ఉంటాయంట. ఆర్టిల్తో పాటు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న కోర్సు యాడ్ అవుతుంది. అంటే వాట్ కోర్సెస్? After that subject, now you are coming to choose your course.
So we have science, pure science. If you do that one, straight to Medicine. doctor in medicine. Okay. Medicine. And we have general art. General art you study in government. Okay. Government, that's the general art. Then we come to business. Business, if you study business, you understand, you're going to the business field, banking sector. Then from the business, then we come to visual art. And the visual art is all about people who do adverts, banners, actors. Okay. They go through the... And you have home economics also. And the home economics, if you do that one, if you do that course, you are into cooking industry. Oh, okay. Yeah, so if you do home economics, that place they train you how to do pastries, bread, how to cook continental food. It's also another course. Yes. ఓకే వీటిలోనే కోర్సులు ఉంటాయంటండి. అదేంటంటే గవర్నమెంట్ సెక్టర్ తెలిసి జనరల్ ఆర్ట్స్ అంట. జనరల్ ఆర్ట్స్ అంటే గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవుతారంట. కంప్లీట్ సైన్స్ అయితే మనకి మెడికల్ స్టూడెంట్స్ ఎలాగో అలాగ జాయిన్ అవుతారంటండి, మెడిసిన్కి వాటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు. అండ్ బిజినెస్ కోర్స్ అయితే బిజినెస్కి సంబంధించిన ఫైనాన్స్, గో టు ఫైనాన్స్ ఫైనాన్స్ వీటికి వెళ్తారంటండి. అండ్ విజువల్ ఆర్ట్ they are the people who do acting, the advertisement and the banners. విజువల్ ఆర్ట్ అంటేనేమో యాక్టింగ్ చేసేవాళ్ళు అండ్ బ్యానర్స్, పెద్ద పెద్ద బ్యానర్స్ అవి చూస్తాం కదండి, ఆ పెద్ద బ్యానర్స్ చేసేవాళ్ళు వాళ్ళందరూ అంటండి. అండ్ కుకింగ్ ఉంటుందంట వీళ్ళకి ఒక కోర్స్. దాంట్లో ఏంటంటే కుకింగ్ అవన్నీ చేస్తారంట. కుకింగ్ చెఫ్గా అవడానికి పేస్ట్రీస్, కాంటినెంటల్ ఫుడ్ అవన్నీ నేర్పిస్తారంట దాంట్లో. And so for the 3 years, you choose all these courses attached to math, science, and English and social studies. Okay. So after 3 years, we are going to write another exam. Okay. Yes. Called WASI. Called WASI. Okay. సెకండరీ స్కూల్ కంప్లీట్ చేసిన, ప్రైమరీ స్కూల్ కంప్లీట్ చేసిన వీళ్ళు కంపల్సరీ ఎగ్జామ్స్ రాయాలంటండి. అంటే ఎండ్ ఆఫ్ ది సెక్షన్ ఉంటుంది కదా, ప్రైమరీ సెక్షన్, సెకండరీ సెక్షన్, ఆ సెక్షన్స్లో వీళ్ళు కంపల్సరీ ఎగ్జామ్స్ రాయాలి. అంటే వెస్ట్ ఆఫ్రికన్ మొత్తానికి కలిపి ఒక ఎగ్జామ్ పెడతారు కదా, అప్పుడు ఆ సర్టిఫికేట్ ఇస్తేనే వీళ్ళు క్వాలిఫై అయినట్టు అంట, లేకపోతే క్వాలిఫై అవ్వనట్టు. సో and the exam is called WASI. వసి అంటారంటండి సెకండరీ స్కూల్ ఎండింగ్లో రాసే ఎగ్జామ్ని, which is West Africa Secondary Certificate. ఓకే, వెస్ట్ ఆఫ్రికా సెకండరీ సర్టిఫికేట్ అంటారంట వసి. So after that certificate, if you pass, there are some subjects if you fail, unless you rewrite. Yeah, especially the core subject, we call them the core subject, which is the math, the English, the science, and the social studies. If you fail one, you have to rewrite. Okay. Either you repeat and rewrite the next year. Okay. So after you completed SS, now you can take your certificate to any sector, any school. Okay. You can take a secondary certificate to college, which is teacher training. Okay. That place, if you go to college, also is 3 years. Then you can teach in primary school and JHS. ఓకే. ఇప్పుడు సెకండరీ స్కూల్ అయిపోయినాక మనం ఆ సర్టిఫికేట్స్ తీసుకుని ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు అంటండి. వీళ్ళు కాలేజ్ అంటే ఆ కాలేజ్లో టీచింగ్ ఎలాగంటే ప్రైమరీ స్కూల్కి జేహెచ్ఎస్ వరకు టీచ్ చేయడానికి సరిపోతారంట కాలేజ్లో జాయిన్ అవుతే. So that is college teachers. కాలేజ్ టీచర్స్ అంట. Yes. So if you take your certificate to university and you go and do education, then you can teach in secondary school. ఓకే. కాలేజ్ స్కూల్స్కి వెళ్తే జూనియర్స్ జేహెచ్ఎస్ వరకే చెప్పడానికి ఉంటుందంటండి. అదే సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి యూనివర్సిటీస్కి వెళ్తే సెకండరీ స్కూల్కి కూడా చెప్పొచ్చు అంట. So and you can take SS certificate to nursing training. Okay, direct from nursing training. Yeah, to nursing. You will have any exams for nursing training, medicine, and all this? Yes. Before entering the universities? If you can take your certificate, that if you do pure science, if you do pure science in secondary school, you can go to university and go and do medicine. And you become a doctor. We have to write any exam to enter the medicine? No. No need. If you pass your exam from SS straight to university. Oh, that is if you have your pass mark correct. Okay. They have a gauge. Margin. Margin. Oh, okay. So if you come out from the SS with first grade, straight you can go and do medicine. Okay. If you do science in secondary school and you pass well, straight you can go and do medicine in university. Okay.
ఓకే. Yes. మెడికల్ స్కూల్స్లో జాయిన్ అవ్వాలంటే ఒక గ్రేడ్ ఉంటుందంటండి. ఆ గ్రేడ్ వరకు మీరు సెకండరీ స్కూల్లో ఎగ్జామ్ రాసినప్పుడు ఆ గ్రేడ్ వస్తే డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వడమేనంటే ఏం ఎగ్జామ్స్ ఉండవు. అలాగే వేరే యూనివర్సిటీస్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీస్ని బట్టి Media, but it's a private sector. ఓకే. Because in school I do general arts. In general arts, you can either go into media or into acting, advertising. That is if you do general arts. Yes, yeah, you can do any other subject and go to media, but there's advantage. If I do general arts and you do business, if we send our certificate to media, they will take general arts student first before they will consider you. Okay. So also if you do business and I do general arts and we go to bank, they will take you business student first before they will consider. First preference they will give it to that particular sector. Before Okay. considering you. We're not fully university. This one is diploma. So I can take my certificate. I can work with it. Okay. If I want to get more grade, I can continue from there. Yes, to university to get my degree. So how much cost will be for studies? Fee here from primary school to here? Yes, luckily before I started junior high, the government of Ghana have made education free. Okay. Here you have government schools and private We schools. have government school and private school as well. Private school, no matter what you pay, it's for private. You pay. But government school, no, you won't pay from primary to junior high school to secondary school. You will not pay. It's free. Primary school they will teach English Yes. or Yes, only from- local language? No. From primary school, you teach English, social studies, mathematics, and science. Your From- local language they will not We teach? they teach. Okay. They What teach. language they will? They teach Akan, Hmm. which is spoken by Kumasi Ashanti region. Okay. They teach Ewe, which is from the Volta region, where I come from. Okay. You Yeah. came from Volta. Yeah, Volta region. And they teach Gan. Gan is spoken by Accra people. Okay. Yes, they speak Gan. And northern region, they also speak their northern region is mixed with a lot of language. Northern region alone, you can find like 15, 16, 20 languages in northern region. Oh. Yes, Okay. they mix with. I think Kwame Kuma is also from northern No, region. Kwame Nkrumah is from Ashanti. Ashanti. Yeah, it's Western region. Yeah, it's Kichu. Yes. Northern region, mostly they are Muslim. Oh. Yeah, they are the most Muslim part in Ghana. The northern region. Yeah, so yeah, you can find a lot of languages there. And like government university we have in Ghana is the Legon. Oh, The Legon University, which is the University of Ghana. Then we have a University of Education, Winneba. Then we have a KNUST, Kwame Nkrumah University of Science and Technology, also in Kumasi. So I think that is that for the education system in Ghana. It's good. If you have money, you take your child to private. If you have money, you can go and pay. But if you don't have money, the government system too is not bad at all. If you want to learn, you will pass. You can even pass more than somebody who go to private sector. Yes, if only you are ready to learn. The government sector too is very good to learn. Yes. Thank you, Agatha. You're welcome. Because you shared a lot of information with us. Yes, you can call me. I'm ready to tell the whole world about Ghana. We are so lovely. We are lovely people. We love foreigners more than ourselves. Yeah, we saw that. We love foreigners, people from outside, than even we Ghanaian. We welcome everybody. So don't hesitate to come to Ghana. Ghana is a free country, lovely country, peaceful country. You can come at any time and come and visit us. చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా తెలుసుకోవాలి ఘనా గురించి, ఆఫ్రికా కల్చర్ గురించి అంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ చేసి పెడతానన్నమాట. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. Bye.